నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. అతను ఒక జిల్లా జడ్జి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి అనే జిల్లాకి ఆయన జడ్జి. సదరు జడ్జి గారి మీద రాష్ట్ర హైకోర్టుకి ఎవరో ఆకాశరామన్న ఉత్తరం రాశారు. ఇతను స్త్రీలని చాలా మటుకు హెరాస్ చేస్తున్నాడు, చాలా బాధ పెడుతున్నాడు అని చెప్పేసి ఇతన్ని ఉద్యోగం నుంచి తొలగించండి అంటే ఆ రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రారు అతన్ని సస్పెండ్ చేశారు. ఆకాశరామన్న ఉత్తరంతో రాసిన ఎలిగేషన్ని ఇది ఛాలెంజ్ చేశారు సదరు జడ్జి గారు. ఇద్దరు జడ్జి ధర్మాసనం దగ్గరికి వచ్చింది. జస్టిస్ రాకేష్ తప్లియాల్, జస్టిస్ పంకజ్ పురోహిత్. ఎవరో తెలియని వాళ్ళు ఆకాశరామన్న ఉత్తరం రాస్తే ఎలిగేషన్ కరెక్టా కాదా అని నిర్ణయించుకునే పద్ధతి మీది లేదా? ఇట్లా ఎవరో గిట్టని వాళ్ళు లెటర్ రాస్తే అసలు లెటర్లో సంతకాలు లేవు, ఎవరు రాశారో పర్టికులర్స్ లేవు, వాళ్ళ పేరు లేదు, వాళ్ళ ఇంటి అడ్రస్ లేదు. ఏదో ఆకాశరామన్న ఉత్తరం రాసి ఈ జడ్జి గారు స్త్రీలతో సంబంధం ఉంది, స్త్రీలని హెరాస్ చేస్తున్నాడు, ఫిమేల్ స్టాఫ్ని హెరాస్ చేస్తున్నాడు అని ఆకాశరామన్న ఉత్తరం రాస్తే అతన్ని సీరియస్గా తీసుకుని అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసేస్తారా అని చెప్పేసి సీరియస్ వార్నింగ్ ఇస్తూ అతన్ని తిరిగి ఉద్యోగం నుంచి తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేదేంటి? ఎవరిపైనైనా ఏదైనా ఎలిగేషన్ ఉంటే ప్రూఫ్తో పాటు మీ పర్టికులర్స్, సంతకాలు, మీ మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు ఇచ్చి రాయాలి. అంతేగాని ఎవరి మీదో ఎలిగేషన్ పెట్టి బురదల్లే కార్యక్రమాలు పెట్టి ఆకాశరామన్న ఉత్తరం పెట్టి ఇలా చేస్తే యాక్షన్ తీసుకోరు అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తుంది. ఆదేశాల ద్వారా ఎవరైనా కంప్లైంట్ అంటే ఏదైనా సరే పర్టికులర్గా చూసి చేసి ఇవ్వాల్సిందే. అంతేగాని ఇట్లా ఆకాశరామన్న ఉత్తరం గాల్లో రాస్తే సీరియస్ కాదు అని ఈ ఆదేశాల ద్వారా మనకి తెలుస్తుంది.